చాలా ప్రాబ్లం పోయిందన్న बड़ी मोरी बने पर बहुत प्रॉब्लम चलेगा మరి అభివృద్ధికి సంబంధించి ఈ కౌన్సిల్ పీరియడ్లో ఉత్సాహవంతులైనటువంటి పని చేయగలిగేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి కౌన్సిలర్లనే మీరు ఆశీర్వదించి గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు మనకున్నటువంటి దీర్ఘకాలికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడంలో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఈరోజు మీకు అందుబాటులో ఉంటూ మీరు ఫోన్ కాల్ చేసినా మీకు చెంతనే ఉండి పని చేపిస్తున్నటువంటి వారందరికీ కూడా మరి ఈరోజు మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు. అదే కాకుండా సంగారెడ్డి పట్టణంలో అనుకున్నంత అభివృద్ధి జరగని మాట వాస్తవమే. మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు చిన్న డ్రైన్లు ఉండే, మరి ఆ డ్రైన్లు ఈరోజు వర్షం పడితే నిండి పొర్లిపోతున్నటువంటి పరిస్థితి. మరి రోడ్లకు సంబంధించి కూడా చాలామంది ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సమస్య కానీ ఇతరత్ర ఏ సమస్య ఉన్నా మౌలిక సదుపాయాలు మెరుగైన అందించే దాంట్లో కానీ అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నారాయణఖేడ్ వచ్చినటువంటి సందర్భంగా సంగారెడ్డి పట్టణానికి 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఆ నిధులు కూడా మీరు సక్రమంగా అందరికీ ఉపయోగపడే పనులు చేసుకోవాలి, అందరూ కోరుకున్నటువంటి పనే జరగాలి. మీ ఇష్టానుసారం జరిగినటువంటి పనులనే మళ్ళా జరగకుండా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిని అన్నింటినీ కూడా పరిష్కారం చేసేదానికి సంబంధించి మీరు గల్లీ గల్లీ తిరగాలి. మీరు తిరిగి ఆ పనులకు సంబంధించి వాళ్ళు కోరుకున్న పనులే మీరు టెండర్ పెట్టి పనులు చేసుకోవాలని చెప్పాలని మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా మరి సూచించడం జరిగింది. మరి 50 కోట్లకు సంబంధించిన వర్కులకు సంబంధించిన పైలాన్ కూడా ఫౌండేషన్ కూడా మరి మంత్రి గారి చేతుల మీదనే ప్రారంభించుకోవటం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు టెండర్లు కూడా అయిపోయినాయి. అగ్రిమెంట్ కాగానే మంత్రి గారి చేతుల మీదుగా అన్ని గల్లీల్లో సంగారెడ్డికి సంబంధించినటువంటి 38 వార్డుల్లో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా డెవలప్మెంటే ఏకైక ధ్యేయంగా ఈరోజు అభివృద్ధి కాంక్షిస్తున్నటువంటి వాళ్ళ ఆశను వమ్ము కాకుండా ఈరోజు అభివృద్ధి చేసి చూపించాలన్న ఒక లక్ష్యంతో కౌన్సిలర్లు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సంపూర్ణ సహకారం ఉండాలి. జరుగుతున్నటువంటి పనులు అవేవో జరుగుతున్నాయి, మాకు సంబంధం లేదనే పరిస్థితుల్లో కాకుండా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి నాణ్యతతో కూడుకున్నటువంటి పనుల్లో ఏదన్నా జాప్యం జరిగినా, లోపం జరిగినా మీరు ఇన్వాల్వ్ అయ్యి అది బాగా చేయించుకునే దాంట్లో కూడా మీ పాత్ర ఉండాలని చెప్పనని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి పాల్గొన్నటువంటి మిత్రులకి, మరి అదే రకంగా కౌన్సిలర్లకి, మా సోదరులందరికీ, మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. 10 లక్షలు OTDF నిధుల నుండి మరియు జనరల్ ఫండ్ నుంచి 8 లక్షల నిధుల నుండి సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. అలాగే కొందరు పబ్లిక్ అందరూ కొన్ని రోడ్లకే పరిమితం అని అంటారు. 50 కోట్ల కూడా టెండర్స్ అయిపోయినాయి, అన్ని వర్కులు అయిపోతాయి. ప్రజలు దీన్ని గమనించి ప్రభాకర్ అన్న ఎంబడి దీన్ని పర్యవేక్షించి తొందరగా పనులు స్టార్ట్ చేయడానికి మంత్రి గారి చేతిలో మరీ కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నిస్తుంటూ ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను. సంగారెడ్డి పట్టణంలో గత కౌన్సిల్ బాడీ వచ్చినప్పటి నుండి ప్రతి వార్డులో కూడా రోజు ఒక పనిగా మా చింతా ప్రభాకర్ మరియు చైర్మన్ గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మొన్ననే ఈ మధ్య కాలంలో తీసుకుంటే ప్రతి బీటీ రోడ్డు కూడా డిడిటీ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఈరోజు సంగారెడ్డి పట్టణానికి ముఖ్య దారాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బీటీ రోడ్లతో అందంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సుమారు 50 కోట్ల రూపాయలతో ఈరోజు ఏదైతే టెండర్లు కాల్ఫర్ అయినాయి, టెండర్ వరకు ఉన్నాయి. అగ్రిమెంట్ కాగానే మా చింతా ప్రభాకర్ మరియు మా మంత్రి గారి చేతుల మీద కొబ్బరికాయ కొట్టుకొని ఆ యొక్క 50 కోట్లు మనం పనులు స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో కూడా వర్కులు అయ్యే విధంగా శాయశక్తిగా కృషి చేసినటువంటి మా అన్న చింతా ప్రభాకర్ ధన్యవాదాలు. అదే రకంగా మా చైర్మన్ గారి అధ్యక్షతన ఈ యొక్క పనులన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి తప్పకుండా ఒకరోజు అటు ఇటు అయినా ఇబ్బంది లేకుండా
ఎప్పుడు గతంలో జరిగినటువంటి పనులు కూడా ఇప్పుడు మనం సంగారెడ్డిపట్నంలో ఈ కౌన్సిల్ పార్టీలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతాం. 6 మరియు 25వ వార్డు సంబంధించి సీసీ రోడ్డు పనులు ప్రారంభానికి వచ్చేసిన మా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారికి, మన మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవణ గారికి మరియు వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి గారికి ప్రత్యేక మా 6వ వార్డు మరియు 25 వార్డు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 6 మరియు 25 దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ రోడ్ల గుంతలు ఉండే. దాదాపు ఈ రోడ్డు 10 లక్షలు మరి 14th FC నుండి మరియు 8 లక్షల జనరల్ ఫండ్ నిధుల నుండి ఈ జలీలియా మస్జిద్ సంబంధించిన రోడ్డు ప్రారంభం చేయడం జరిగింది. మరి ఇలాగే మరి వేరే గల్లీల సంబంధించిన రోడ్లు కూడా ఈ 50 కోట్లు ఏదైతే గ్యాప్స్ ఉన్నాయి అవి అతి త్వరలో మన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కొబ్బరికాయ కొట్టి అది కూడా ప్రారంభం చేసుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.